ప్రభుత్వ వైపాతి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాయకత్వంలో తప్పనిసరిగా వాటిని కూడా అందుబాటులో తీసుకొని వస్తాం. ఇదివరకు మేము ఆల్రెడీ వెళ్ళి ప్రపంచానికి బయట ప్రభుత్వం చెప్పినాం. మేడిగడ్డ దగ్గరికి వెళ్ళాం. ఓకే, అది అది కూడా వెళ్ళి అంటే నిన్న వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ బొంగలు కూడా చూసేస్తే బాగుంది. వాళ్ళు ఏదైతే కేటీఆర్ వాళ్ళ బృందము కన్నెపల్లి పంపోదారు కాకుండా అసలు అన్నారం దగ్గరికి వెళ్ళి ఆ సీపీఐ చూసేసి అదే మా యావులు మీ నిర్మాణం చేస్తే బొంగలు పడ్డదే ఈ ప్రాజెక్ట్ చూసి లెంపులు వేసుకుని వచ్చేది వాళ్ళు. అరే ఇప్పుడు శాటిలైట్ ఫోటోలు అంత క్లియర్గా కనిపిస్తా ఉంది. అన్నారం దగ్గర సుందిల్ దగ్గర ఇటువైపు ఇసుక అండర్ గ్రౌండ్ అటాచ్ చేసేది మీరు గమనించదు. అన్నారం సుందిల్ దగ్గర ఈ బ్యారేజ్ కు వెనుకకు ఉండవలసింది, బ్యారేజ్ ముందు ఉండాల్సింది, బ్యారేజ్ వెనుక కట్ చేసింది ఆల్రెడీ. అది అంత క్లియర్ గా సిపేజీ ఉంది బొంగలు తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పే విధంగా ప్రయత్నం చేయడం, ఏది మసిబూసి మాయగా చేయడం వీళ్ళకు వెన్నతో పెట్టిన విజయం ఉంది. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నం ఇది కరెక్ట్ కాదు. సరే మీరు అన్నట్టుగా తప్పనిసరిగా భవిష్యత్తులో ఆ అంశాన్ని కూడా ప్రజలకు రైతులు చైతన్యం చేసే కార్యక్రమం తీసుకుంటాం.